వెల్కమ్ టు మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. 3 రోజులుగా జరుగుతున్న అండర్-13 సబ్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ లో మహబూబ్నగర్ టీం గెలిచింది. ఈ పోరులో నిజామాబాద్ పై 1-0తో మహబూబ్నగర్ జట్టు విజయం కైవసం చేసుకుంది. సెమీస్ లో ఓడిన జట్లన్నీ ఖమ్మం, నల్గొండ టీంలకు మూడో బహుమతి మేకల రాజేందర్, చందు ముదిరాజు మరియు బృంగి ఆనంద్ కుమార్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. మహబూబ్నగర్ జిల్లా ఫుట్బాల్ అధ్యక్షుడు, స్టేట్ ఫుట్బాల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్పి వెంకటేష్ గారు రెండవ బహుమతి నిజామాబాద్ టీం కి అందజేశారు. కాగా ఈ మ్యాచ్ వీక్షించేందుకు ముఖ్య అతిథిగా మాజీ ఇండియా ఫుట్బాల్ కెప్టెన్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పాల్గొన్న గారు పాల్గొన్నారు. మొదటి బహుమతి గెలిచిన మహబూబ్నగర్ జట్టుకి పాల్గొన్న గారు షీల్డ్ ప్రదానం చేశారు. నేను ఈ రోజు ఎంతో మంచి స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం క్రీడలేనని, వీలైనంత వరకు క్రీడల్లో చెమటొడిసి ఉన్నత స్థాయిలో ఉండటమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండవచ్చని చెప్పుకొచ్చారు. అలాగే క్రీడల పట్ల ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ విషయంలో కాస్త శ్రద్ధ వహించాలని వారికి ఇదివరకే విన్నవించమన్నారు. కాగా తాను సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి ఫుట్బాల్ ఆడానని తను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, తల్లిదండ్రులు, ఇతర ఫుట్బాల్ అసోసియేషన్ మెంబర్స్ కి మరియు నాయకులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మీటీ న్యూస్. స్పోర్ట్స్ కల్వకుర్తి. లోపలికి गुड पास अरे वेरी गुड रा कलवंడి అమ్మ అందరూ हेल्प प्लेट नाना एक हेल्प प्लेट मच्छी బాలికలకు ఎంతో ప్రోత్సాహం అందించారు.
విజేతలకు ఇక్కడి నిజామాబాద్ విద్యార్థినులు చక్కగా అదేవిధంగా చాలా పూర్తిగా ఆడిన నిజామాబాద్ వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అదే అక్కడ కూర్చున్న ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మేము చైర్లు తీసుకొని స్టేజ్ ముందుకు వచ్చి కూర్చోవాల్సింది కోరుతున్నాం. గెలవాలని కసితో 3 రోజులుగా ఇక్కడ విచ్చేసి విజయవంతం చేసిన ఫుట్బాల్ అసలు తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా తరఫున మీకందరికీ గెలిచిన వారికి రంగంలోకి నిలిచిన వారికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క క్రీడాకారునికి మాకందరూ సహకరించిన ప్రతి ఒక్క దాతకి స్పోర్ట్స్మెన్కి పీఈటీలకి ఈ కళాశాల ప్రాంగణం ఇచ్చిన ఈ పాఠశాల ప్రాంగణ ప్రిన్సిపాల్ గారికి ఈ స్టేడియంకి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి అక్కడ చైర్లు కావాల్సిన చైర్లు ఉన్నాయో చైర్లు తీసుకుని ఇక్కడ వచ్చి కూర్చోవచ్చుగా కోరుతున్నాం అందరినీ. పదవ రాష్ట్ర బాలిక సబ్ జూనియర్ ఫుట్బాల్ టోర్నమెంట్కి ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాలన గారికి మంచిగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే నంద్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ రాజేందర్ గారు, కార్యదర్శి విజయభాస్కర్ గారికి హార్దిక స్వాగతం. ఇక్కడ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నేషనల్ పేరు మేము గర్వపడుతున్నాం.
జిల్లా జట్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామకృష్ణ గారు శ్రీనివాసులు గారు కౌన్సిలర్ గారు లక్ష్మణ్కి మేమంటే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రేపు దాదాపు 3 రోజుల నుంచి దాదాపుగా 20 విన్ అయ్యి సైలెంట్గా ఉన్నారు. మోహన్ కుమార్ సార్ వేదిక పైకి రావాలి. అదేవిధంగా మోహన్ గౌడ్ సార్ గారు కూడా వేదిక దగ్గరికి రావాలి. మోహన్ గౌడ్ దయచేసి అందరు కూడా జనగణమన అరే అందరూ వేసుకోండి. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్ స్పోర్ట్స్ కల్వకుర్తి.